నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం ఈరోజు కాపర్ వైర్ ఉపయోగించి ఒక సింపుల్గా బ్రాస్లెట్ తయారు చేసుకోవడం ఎలా అనే దాని గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, మరి ఇక లేట్ చేయకుండా ఈ వీడియోలో ముందుకు వెళ్దాం. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ బ్రాస్లెట్ మేకింగ్ ప్రాసెస్ 90s కిడ్స్కి, ఎర్లీ 2000 కిడ్స్కి బాగా తెలిసిందే అయి ఉండొచ్చు. ఎందుకంటే 90s కిడ్స్కి మొబైల్స్ ఉండేవి కావు. 2K కిడ్స్కి ఉన్నప్పటికీ వాళ్ళకి ఇచ్చేవారు కాదు పెద్దవాళ్ళు. అప్పట్లో మనకి ఎంటర్టైన్మెంట్ అంటే బ్యాటరీస్ ద్వారా బండ్లు తయారు చేయడం, ఇలా బ్రాస్లెట్లు తయారు చేయడం, పేపర్తో రాకెట్లు ఎగరేయడం, ఇటువంటివి మనకి ఎంటర్టైన్మెంట్గా ఉండేవి. ఓకే, ఇంకా చెప్పుకుంటూ వెళ్తే చాలా మెమరీస్ ఉంటాయి. సో ఇప్పుడు అవన్నీ చెప్పలేం కాబట్టి ఇక మనం మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అసలు ముఖ్యంగా ఈ కాపర్ వైర్ బ్రాస్లెట్ తయారు చేయడానికి మనకు కావాల్సినవి ఏంటంటే కాపర్ వైర్ అంటే రాగి తీగ. మనకి ఇక్కడ కరెంట్ వైర్లలో వాటిల్లో వస్తాయి కదా, అల్యూమినియం తీగలు కానీ లేదంటే రాగి తీగలు కానీ, అట్లాంటి తీగలు తీసుకుని అవి మినిమంగా ఒక 3 ఇంచెస్ అంటే 3 అంగుళాలు ముక్కల కింద కట్ చేసుకుని దరిదాపు ఒక 50 తీగలు తీసుకోండి. కరెక్ట్గా మన చేతి సైజుకి సరిపోతాయి, లేదంటే ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న రాగి తీగ కొంచెం గేజ్ ఎక్కువ ఉండటం వల్ల నేను కటింగ్ ప్లేయర్స్ వాడాల్సి వచ్చింది. లేకపోతే మామూలుగానైనా సరే మనం చేతి వేళ్ళతోనే వాటిని బెండ్ చేయవచ్చు. అలా ఆ పెన్సిల్కి రౌండ్ చుడతా ఉంటే ఒక స్ప్రింగ్ వెళ్ళే ఒక రౌండ్ వస్తుంది. అట్లాంటి కొన్ని స్ప్రింగ్స్ని మనం తయారు చేసుకోవాలి. అట్లా మనం తీసుకున్న ఒక 50 ఎన్నైతే తీగలు ఉన్నాయో అన్నింటినీ ఇండివిజువల్గా ఒక్కొక్క తీగని తీసుకుని మనం స్ప్రింగ్ వెళ్ళే చేసుకోవాలి. అయితే ఇక్కడ వీడియోలో ఈ మెటల్ అనేది కొద్దిగా హార్డ్గా ఉంది కాబట్టి నేను ఈ కటింగ్ బ్లేడ్లో వాటితో తీసుకొని అట్లా ఎడ్జెస్ని బెండ్ చేసుకుంటున్నాను. లేకపోతే అంత ఇదిగా రాదనమాట. ఇదిగో ఆ వీడియోలో చూపిస్తున్న విధంగా అలా రౌండ్ అవుద్ది. దాన్ని మనం నిదానంగా పెన్సిల్ నుంచి తప్పిస్తే మనకి స్ప్రింగ్ వల్లే మనం వైండింగ్ చేసుకున్న లేదా చుట్టిన ఆ కాపర్ వైర్ అనేది అలా మనకు కనపడుద్ది. చూస్తున్నారుగా ఫ్రెండ్స్. నిజానికి నాకు ఈ తీగ ఒక ఫ్యాక్టరీలో దొరికింది. సో అది కొంచెం హార్డ్గా ఉంది, అందుకనే కటింగ్ ప్లేయర్తో అవ్వలేదు. కాకపోతే మనం నోస్ ప్లేయర్తో కూడా ఉపయోగించుకుని దాన్ని ఎడ్జెస్ అనేటివి బెండ్ చేసుకుంటున్నాం కొద్దిగా రౌండ్ షేప్ కోసం. ఓకే, ఇక మనకు కావాల్సినట్టుగా పర్ఫెక్ట్ షేప్ వచ్చింది. నేను ఇటువంటివి చాలానే తయారు చేశాను, అప్పటికే అలైన్ చేసి ఉంచాను. ఈ వీడియో చేసేటప్పటికి చాలా టైమే తీసుకుంటుంది, కాకపోతే మనం ఓపిక్గా చేసుకుంటే సింపుల్గా అయిపోద్ది. ఇదివరకు నేను అల్యూమినియం కాయిల్స్తో కూడా ఇలానే తయారు చేశాను. అవి అయితే కొంచెం గేజ్ తక్కువ ఉండటం, ఈజీగా మౌల్డ్ అయినాయి. ఈ వైర్ కొంచెం గేజ్ ఎక్కువ. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా వన్ సైడ్ తీసుకుని ఆల్రెడీ మనం ఇంకొక స్ప్రింగ్ చేసి ఉంచుతాం కదా, ఆ స్ప్రింగ్లోకి మనం మొత్తంగా రౌండ్గా తిప్పాలి. ఈ స్ప్రింగ్ అనేది లోపలికి వెళ్ళిపోయేటట్టు. అంటే మనం కీ చైన్లో మనం కీ ఎలా పెడతాం ఆ రింగ్కి, కీ చైన్ రింగ్కి, అదేవిధంగా ఈ చైన్కి కూడా మనం అలా పెట్టాలి. అలా నేను చాలా వరకు చేశాను. సో ఇది చివరి వరకు వచ్చాక నేను మీకు చూపిస్తున్నాను. ఈ వీడియో చేసేటప్పటికి నాకు కొద్దిగా తీగలు తగ్గినాయి. ఇంకొక 2-3 స్ప్రింగులు యాడ్ చేస్తే కానీ నా చేతికి సరిపోవు. సో కాబట్టి ఇది మా అల్లుడికి చేతికి పెడుతున్నాను. అది చిన్న కుర్రాడు, అతనికైతే కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ జాయింట్ చేసేటప్పుడు అదే స్ప్రింగ్ని మనం తిప్పి ఇందాక ఎలా పెట్టామో సేమ్ అదే విధంగా ఇక్కడ మనం పెడుతున్నాం. ఆ విధంగా రోల్ చేసి ఫిట్ చేసిన తర్వాత ఇక మనం బ్రాస్లైట్ని చూడవచ్చు ఎలా మన చేతికి అమరింది అనేది. ఈ బ్రాస్లెట్ చాలా అందంగా కూడా వచ్చింది, నాకైతే చాలా నచ్చింది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. మనం కాపర్ వైర్తోనే కాదు అల్యూమినియం వైర్తో కూడా చేసుకోవచ్చు. ఒక తీగ కాపర్, ఒక తీగ అల్యూమినియం వేస్తే అదిరిపోద్ది. సో ఇది ఫ్రెండ్స్, కాపర్ వైర్తో బ్రాస్లెట్ చేసే సింపుల్ విధానం. ఇది కనుక మీకు నచ్చినట్టయితే మీ పిల్లలకి చూపించండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching this video. Bye bye. Take care.